లోకంలో నువ్వు గట్టిగా పట్టుకోవాల్సింది ఏందో తెలుసా? మనం ఈ లోకంలో గట్టిగా ఏం పట్టుకుంటాం? బంగారాన్ని పట్టుకుంటాం, డబ్బును పట్టుకుంటాం, ఆస్తులు పట్టుకుంటాం గట్టిగా. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా పట్టుకోవాలి. మనం ప్రాణం పోయేంత మట్టుకు, ప్రభు వచ్చేంత మట్టుకు మనకున్న విశ్వాసాన్ని మనము దృఢముగా పట్టుకోవాలి. సాతానుడికి కావాల్సింది నీవిచ్చే వెండి కాదు, బంగారం కాదు, మరి ఆస్తులు కాదు, ఏమి కాదు. సాతానుడు నీ విశ్వాసాన్ని పాడు చేయాలని కోరుకుంటాడు, నీ విశ్వాసాన్ని దొంగిలించాలని కోరుకుంటాడు, నీకు దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని దొంగిలించాలని చూస్తూ ఉంటాడు, నీ విశ్వాసాన్ని పాడు చేయాలని చూస్తూ ఉంటాడు. సాతాను దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది, కావాలంటే ఆడిస్తాడు. కానీ ఆడికి నీ దగ్గర నుంచి కావాల్సింది వెండి బంగారాలు కాదు, కానీ నీ విశ్వాసం కావాలి. ఎప్పటి వరకు పట్టుకోవాలి విశ్వాసాన్ని? అంతం వరకు. అంతం వరకు అంటే మన ప్రాణం ఉన్నంత మట్టుకు, ప్రభు వచ్చేంత మట్టుకు మనకు కలిగిన విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకుంటే క్రీస్తులో పాలివారం అయి ఉంటాము. ఎందుకు పాలివారం అవుతామంటే, ప్రభు అన్నాడు, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగినవాడు నిత్యజీవం కలిగినవాడు, వాని యందు నేను, నా యందు అతను కలిసి ఉంటాం. క్రీస్తులో మనం పాలివారం అవ్వాలి అంటే ఏం చేయాలి? ఆయన రక్త మాంసాల్లో మనం పాలు పంపులు పొందాలి. యేసు ప్రభువారు ఏం చెబుతున్నాడంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించుచున్నది కనుక మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని ప్రకటిస్తూ వచ్చాడు. శిష్యులకు కూడా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి చెప్పాడు. ఎవరైతే ఆ రొట్టె ద్రాక్షారసం యేసయ్య శరీరంలోనూ రక్తంలోనూ పాలు పంపులు పొందుతారో వారు దేవుని యొక్క జనన మరణ పునరుద్ధానముల గురించి వారు ప్రచురించాలి, దేవుని రాకడ గురించి వారు ప్రచురించాలి. ఒక వారం కాదు, ఒక నెల కాదు, ప్రతి దినము రక్షణ సువార్తను మనం ప్రకటించాలి. ఓ ప్రియమైన వాళ్ళారా, నీకు అవకాశం దొరికిన కొలది, దేవుడు నీకు సమయం ఇచ్చిన కొలది ఎవరితోనైనా సరే, ఎక్కడైనా సరే దేవుని యొక్క మాటలను అందించాలి. సాతానుడికి కావాల్సింది నీవిచ్చే వెండి బంగారాలు కాదు, కానీ నీ విశ్వాసం కావాలి. నీ విశ్వాసాన్ని ఏదో ఒక విధంగా దొంగిలించాలని వాడు చూస్తున్నాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతూ ఉన్నాడట. మరి మీరేం చేయాలి? మీరు మెలకు కలిగి, విశ్వాసం కలిగి ప్రార్థనలో బలవంతులుగా ఉండాలి. ప్రార్థనలో ఎప్పుడైతే మీరు బలవంతులుగా ఉంటాడో అప్పుడు దుష్టుడైనటువంటి అపవాది మీ ఎదురు నుండి పారిపోతాడు, దగ్గర కూడా ఉండడు. అందుకని దేవుని వాక్యం ఉంది, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు, విశ్వాసం కలిగిన వాడు సింహంలాగా ధైర్యంగా ఉంటాడు. దుష్టుడు ఎవరు తరంకుండానే పారిపోతాడు. సాతాను పారిపోవాలని ఈ శ్వాసాన్ని చూసి, సాతాను సిగ్గుపడాలని ఈ శ్వాసాన్ని చూసి, సాతాను కుల్లి ఆడవాళ్ళని ఈ శ్వాసాన్ని చూసి. కాబట్టి ఓ నా ప్రియ సహోదరులారా, సహోదరులారా, చదవబడిన లేఖన భాగంలో మీరు జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెడుతూ ఉన్నారు. దేనికి విడిచిపెడుతున్నారంటే చీకటి మార్గంలో నడవాలని, బుద్ధిహీనమైన మార్గంలో నడవాలని, దుష్ట మార్గంలో నడవాలని దేవునితో సహవాసాన్ని కోల్పోతున్నారు. అయితే జీవము కలిగిన దేవుని సన్నిధిలో మరి మనం బలవంతులుగా ఉండాలి. మరి దుష్ట హృదయం, అపవాది యొక్క ఆలోచనలు మన హృదయంలో ఉండకూడదు. అపవాది యొక్క ఆలోచనలు మన హృదయంలో ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. వీళ్ళని పరిశీలించటం కాదు, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ విశ్వాసం లేని దుష్ట హృదయం నాకుంటే మరి నేనేం చేయాలి అంటే సరి చేసుకో. నేడు అను సమయం ఉండగానే దేవుని యొక్క శబ్దం నీకు వినబడుతున్నప్పుడు నువ్వేం చేయాలి? నీ హృదయాన్ని కఠినపరచుకోకుండా దేవునికి నచ్చనివి నీ హృదయంలో ఏమైనా ఉంటే సరి చేసుకో. ఆ రోజు దావీదు అన్నాడు, దేవా నా హృదయాన్ని పరీక్షించి పరిశోధించు, నీకు ఆయాస్కరమైన మార్గం నా ఎందున్నదేమో చూడు, నన్ను సరిచేయి, నన్ను శుద్ధి చేయి, నీ వాక్యపు వెలుగులో నన్ను నడిపించు అని దేవుని సేవకుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము ఎవరికి ఉండకూడదు. చేదైన వేరు నీలో ఉండకూడదు, పులిసిన పిండి కొంచెమైనా నీలో ఉండకూడదు. క్రీస్తుతో పాలివాడివి, క్రీస్తులో నువ్వు పాలివాడివై ఉన్నావు. పాలివాడు అంటే క్రీస్తు లక్షణాలు, యేసు ప్రభు వారికి ఉన్నటువంటి పరిశుద్ధత
మనం కూడా కలిగి ఉండాలి. భూమి మీద యేసు ప్రభువారు ఒక్కరోజు కూడా ఖాళీగా లేడు. విరామం లేకుండా పరలోక రాజ్యం పని, తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ వచ్చాడు. అలాగే మనం కూడా మనం బలవంతులుగా ఉంటూ బలహీనులైనటువంటి వారిని మనం పరామర్శించాలి. బలహీనులైన వారిని మనం బలపరుస్తూ ఉండాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాడు దేవుని విడిచిపెట్టి తిరుగుతున్నాడు అంటే వాడు పాపానికి, లోకానికి చోటిచ్చాడు. ఒక రోజుకే నువ్వు 3 సార్లు తింటున్నావు, మంచిదే. నీ కష్టార్జితం నువ్వు తింటున్నావు, మంచిదే. దేవుని వాక్యం ఎప్పుడు వింటున్నావు? దేవుని వాక్యం వారంలో అది కూడా వస్తే వింటావు, లేకపోతే లేదు. అంటే దేవుని వాక్యానికి నీ హృదయంలో ఎటువంటి స్థానం ఇస్తున్నావో నువ్వు ఆలోచించుకో. నేను చెప్తున్నానని కాదు, దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు, దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు విశ్వాసం లేని దుష్ట హృదయం కలిగి నువ్వు జీవిస్తావా? నేడు దేవుని శబ్దం వినంగానే నువ్వు మారు మనసు పొందుతావా? లేకపోతే నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకుంటావా? మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. మనం వెళ్ళకపోతే బాగుండదేమో, వాళ్ళు మనకు వచ్చారు కదా, మనం వెళ్ళకపోతే బాగుండదేమో, మనం పెట్టింది వాళ్ళు తిన్నారు కదా, వాళ్ళు పెట్టింది మనం తినకపోతే బాగుండదేమో, వాళ్ళు మన దగ్గరికి వచ్చారు కదా, మనం కూడా వెళ్ళాలి కదా. లోక మర్యాదను మనం అనుసరించి జీవించాము. ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, ఆయన రక్తమాంసాలు నువ్వు పాలు పంపులు పొందిన తర్వాత ఇక నువ్వు లోక మర్యాదను నువ్వు అనుసరించొద్దు. నేను ఈ పని చేయడం దేవుని చిత్తమా కాదా? నేను అక్కడికి వెళ్ళటం దేవుని చిత్తమా కాదా? నేను వారితో మాట్లాడటం దేవుని చిత్తమా కాదా? నా ప్రయాణం వల్ల దేవుని చిత్తమా కాదా? ఒక్కొక్కసారి మనం మొండితనంగా వెళ్ళి చాలా సమస్యల్లో, చాలా ఇబ్బందుల్లో మనం పడిపోతూ ఉంటాం. తర్వాత అయ్యో దేవుని చిత్తం కాదేమో, నేను తొందరపడి పని చేశాను, అందుకే ఈ నష్టం వచ్చింది, దేవుని చిత్తం కాదేమో అని. ఒక్కొక్కసారి నీ పని సక్రమంగా జరిగినప్పుడు అనుకుంటావు దేవుని చిత్తం, మొత్తానికి దేవుని చిత్తం. జరిగినాక నువ్వు దేవుని చిత్తం కాదు, జరగక ముందు నువ్వు ఆలోచించాలి. దావీదు అనేక యుద్ధాలను చేయాల్సిన సమయం వచ్చినప్పుడు దేవుణ్ణి అడిగేవాడు, ప్రభా మరి ఆ యుద్ధం చేయటం నీకు ఇష్టమేనా? మరి వారితో నేను యుద్ధం చేయొచ్చా? ఒకవేళ చేస్తే ఎలా చేయాలి, ఎక్కడుండి యుద్ధం చేయాలి, ఎలా చేయాలని దేవుణ్ణి అడిగి దేవుడు చెప్పినటువంటి ఆలోచన మేరకు యుద్ధం చేసి ఏ ఒక్క యుద్ధంలో కూడా ఆయన ఓటమి అనేది పొందలేదు, అన్నిట్లో జయమే పొందుతూ వచ్చాడు. దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి, దేవుని ఉద్దేశాలు మనం తెలుసుకోవాలి. సొంత జ్ఞానం చొప్పున, మనుషుల యోచన చొప్పున మనం నడిపించబడితే ఏదో ఒక సందర్భంలో మనం మాత్రం ఖచ్చితంగా తేడా పడతాం. దేవుడు మనల్ని రూపాంతరం పొందమన్నాడు. రూపాంతరం. ఒకసారి యేసు ప్రభు వారితో పాటు పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు శిష్యులు ఆ రూపాంతర కొండ మీదకి వెళ్ళారు, తాబోరు పర్వతం మీదకి వెళ్ళారు. ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఈ ముగ్గురు శిష్యులు నిద్రపోతున్నారు. ప్రభు అయితే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్కసారిగా మోషే, ఏలియాలు పరలోకముల నుండి యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యతో మాట్లాడుతున్నప్పుడు పేతురు కళ్ళు తెరిచి చూశాడట. చూస్తే ప్రపంచంలో ఏ చాకలివాడు అంత అందంగా, అంత తెల్లగా, ఏ బట్టను ఉతకలేనంత తెల్లని వస్త్రాలతో ప్రభు మెరిచిపోతున్నాడంట. మోషే, ఏలియా, యేసయ్య వారి బట్టలు తెల్లగా మెరిచిపోతుందట. రూపాంతరం. యేసయ్య అక్కడ రూపాంతరపరచబడ్డాడు. ఈరోజు చాలామంది దేవుడు మనకు ఇచ్చిన అందం ఏదో ఇచ్చాడు, మనం ఇంకా అందంగా కనపడాలని ఏదేదో చేస్తావు. నువ్వు ఎన్ని చేసినా నువ్వు అది చేసావని జనానికి తెలుసు, నువ్వు మేకప్ వేసావని తెలుసు, నువ్వు అన్నీ చేసావని మాత్రం జనానికి తెలీదా? నువ్వు అందంగా కనపడటం కోసం ఎంత తపన పడుతున్నావు. ఇక్కడ చూస్తే యేసయ్య ప్రార్థనలో ఉన్నప్పుడు యేసయ్య ముఖం ప్రకాశవంతంగా ఉంది, యేసయ్య వస్త్రాలు ప్రకాశవంతంగా ఉన్నాయి. యేసయ్యతో మాట్లాడుతున్న మోషే, ఏలియాలు కూడా ప్రకాశవంతంగా ఉన్నారు. ఒక్కసారి పేతురు చూసి ఆ దగదగ మెరిచిపోతున్నటువంటి ఆ తెల్లదనాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయాడట. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి మీ మనసు మారి మీరు నూతనముగా రూపాంతరపరచబడాలి. మార్చుకోవాల్సింది మన బట్టలు కాదు, మన మనసు. దేవుని సన్నిధిలో క్రమక్రమంగా మనము రూపాంతరపరచబడుతూ ఉండాలి. నీవు దేవుని తీర్పు తప్పించుకుందు అని నువ్వు అనుకుంటున్నావా? ఎదుటివానికి నువ్వేం తీర్పు తీరుస్తున్నావో అదే తీర్పు నీకు తీర్చబడుతుంది. ఎదుటివానికి నువ్వేం చేస్తున్నావో అదే నీకు చేయబడుతుంది. నీవు కొలిచిన కొలత నీకు కొలవబడుతుంది.
నీవు తీర్చిన తీర్పులే నీ మీద తీర్చబడతాయి. నీవు మాత్రం తప్పించుకుందామని నువ్వు అనుకుంటున్నావా? లేదా దేవుని యొక్క అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తే దేవుని కృపకు మరి నువ్వు పాత్రుడు కాకోకుండా ఉంటావా? ఎదుటి మనిషికి తీర్పు తీర్చే మనుషుడా, నువ్వు తప్పించుకుంటావని నువ్వు అనుకుంటున్నావా? లేదా దేవుని యొక్క అనుగ్రహము మారు మనసు పొందుటకు నేను ప్రేరేపిస్తే నువ్వు మారు మనసు పొందు. దేవుడు ఏం చేయలే, దేవుడు ఏం చూడలే, నన్నే బాగా చూస్తాడు, నాకే సహాయం చేస్తాడు, ఎప్పటికైనా దేవుని కృపను నేను పొందుకుంటాను, ఈరోజు కాకపోతే రేపు మారుతాను, రేపు కాకపోతే వచ్చే సంవత్సరం మారుతాను, మారకుండా ఉండను మారుతాను, నాకు కొంచెం సమయం ఉంది, నాకు కొంచెం అవకాశం కావాలి, నా పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి, నేను బంధువుల్లో కలవాలి, వాళ్ళు నాలో కలవాలి, ఇళ్లలో కలవాలి, వాళ్ళలో కలవాలని చెప్పేసేసి దేవునికి ఇచ్చే అవకాశాన్ని సైతం నువ్వు దుర్వినియోగం చేసుకుంటున్నావు. దేవుని యొక్క దీర్ఘశాంతము, దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము, దేవుని యొక్క ప్రేమను నువ్వు తృణీకరిస్తావా? లేదా దేవుని యొక్క అనుగ్రహము నీ మీద ఉన్నది కనుక ఓ ప్రియమైన వాళ్ళరా, మారు మనసు పొందుటకు దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, నువ్వు మారు మనసు పొందు. మారు మనసు పొందేది ఏంటయ్యా? మరి మేము మారు మనసు పొంది బాప్తీసాలు తీసుకున్నాం కదా అంటే, నేను ఒక్కటి చెబుతున్నాను, ఈ గృహం ఉదయం ఊడవలసిందే, సాయంత్రం ఊడవలసిందే, రేపు ఊడవలసిందే, ఎల్లుండే రోజు స్నానం చేయాల్సిందే, మన ఇంటిని మన పాత్రలను రోజు కడుక్కోవాల్సిందే. అలాగే మన హృదయాన్ని కూడా మనం దేవుని సన్నిధిలో కడుక్కోవాలి. ఎదుటి మనిషికి తీర్పు తీర్చే ఓ మనుషుడా, నువ్వు మాత్రం దేవుని యొక్క తీర్పును తప్పించుకుంటావా? దేవునికి మారు మనసు పొందమని నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యమును, దీర్ఘశాంతమును, సహనమును నువ్వు తృణీకరిస్తావా? ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే శిక్షను తప్పించుకుంటావా? కాబట్టి దేవుని యొక్క శబ్దం నీకు వినబడినప్పుడు, దేవుని యొక్క మాటలు మారు మనసు పొందటానికి ఒకవేళ నేను పురికొల్పుతూ ఉంటే ఆలస్యం ఆలస్యము చెయ్యొద్దు. జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం దేవుని సంఘంలో ఎవరికైతే ఉంటుందో మరి వారితో మనం స్నేహం చేయకూడదు, సహవాసం చేయకూడదు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతూ ఉంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండే స్థలంలో కూర్చుండుక, దేవారాత్రములు దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించి ధ్యానించేవాడు ధన్యుడు. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం సముదాయించుకుందాం, సరి చేసుకుందాం. మనం క్రీస్తులో పాలివారమే. క్రీస్తులో మనం పాలివారం అంటే క్రీస్తు కలిగినటువంటి మనసు, క్రీస్తు కలిగినటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి. దావీదును చూసినప్పుడు దేవుడు అన్నాడు, నేను కోరుకున్న మనుషుడు ఇతడే, నువ్వు అతన్ని అభిషేకించమని సామ్యూయేలుతో దేవుడు చెప్పాడు. నా హృదయానుసారుడని చెప్పాడు. పౌలు గారు అది అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. దేవుని సంఘంలో ఎంతోమంది వస్తూ ఉంటారు, కానీ చివరి వరకు ఎవరు దేవుని విడలో, ఎవరు లోక మర్యాదను అనుసరించి నడుచుకునేవారు అనేది దేవుడు జల్లిస్తాడు. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆయన కళ్ళమును బాగా శుభ్రం చేస్తాడు, పొట్టుని అగ్నితో కాల్చివేస్తాడు, గోధుమలను దాచిపెట్టుకుంటాడు. నువ్వు గోధుమగా ఉంటావా, పొట్టుగా ఉంటావా అనేది అది నీ ఇష్టం. కానీ తాలు గింజ ఒకేలా కనపడుతుంది, కానీ తూర్పు పట్టినప్పుడే దాని బతుకు బయటపడిద్ది అన్నమాట. కాబట్టి సమయం ఉండగానే దేవునికి అవకాశం ఇచ్చినప్పుడే నీ జీవితము లో ప్రభు వాక్యానికి చోటిచ్చి మరి అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును నువ్వు చేతకంతనంగా తీసుకోవద్దు. నువ్వు మారటానికి దేవునికి అవకాశము, ఆయుష్ నీకు అనుగ్రహిస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు జీవితాన్ని మార్చుకో, సరి చేసుకో. ఒకవేళ దుష్ట హృదయం, విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఉండునేమో, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి, సరి చేసుకోండి. దేవుడు సరి చేస్తూ ఉన్నప్పుడు సరి చేయబడటం చాలా మంచిది. దేవుడు గద్దించినప్పుడు ఆ గద్దింపుకి ఎవరైతే లోపడతారో ఆ మనుషులు ధన్యులు. దేవుడు నీ పాపాలను గుర్తు చేస్తే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుడు నీకు అతిక్రమ క్రియలను గుర్తు చేస్తే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు. ఏదేమైనా కానీ దేవుని మాటలు విన్నప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకుంటానికి ప్రయత్నం చేయి. సమర్థించుకోబాక. సమర్థించుకుంటే నిన్నెవరు బాగు చేయలేరు, నిన్నెవరు బాగు చేయలేరు. కాబట్టి ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మరి ఇంత గొప్ప రక్షణ ఎవరు నిర్లక్ష్యం చేయకోకుండా మరి దేవుని వైపు చూడాలి. ప్రభువా,
నేను ఇంతవరకు లోకంలో జీవించాను, పాపంలో జీవించాను, నన్ను నేను పాపం అనే భ్రమలో బ్రతుకుతున్నాను నాయన. ఆ పాపం అనే భ్రమ వలన వచ్చేటువంటి లాభం నాకు అవసరం లేదు ప్రభా. అయ్యా, భక్తి కలిగింది కొంచెమైనా చాలయ్యా. యెహోవాయందు భయభక్తులు కలిగి కొంచెం ఉండటం మేలు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండటం కంటే యెహోవాయందు భయభక్తులు కలిగి కొంచెం ఉండటం మేలు. కొంచెమైనా చాలయ్యా నాకు మనశ్శాంతిని, నెమ్మదిని ప్రభా. నీ వాక్యపు వెలుగులో నా జీవితాన్ని నేను సరి చేసుకోవడానికి నాకు మంచి అవకాశం ఇవ్వమని నువ్వు దేవుని కనుక అడగగలిగితే దేవునికి తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుని కృప మీకు తోడై ఉండును గాక.